కొంచెం ఎందుకో వెనుకబడ్డారు. నేను చిరంజీవి గారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఆయన ఒక సలహాగా చెప్పారు, దాన్ని కొంతమంది ట్రోల్ చేసే విధంగా చెప్పడం అనేది అది వాళ్ళ అవివేకం, ఇంగితం జ్ఞానంలో ఇంతనం. ఎందుకంటే చిరంజీవి గారు నిన్న గద్ర అవార్డ్స్ అంటే మన తెలంగాణ ప్రభుత్వం ఎంత గొప్పగా ఎంత అట్టహాసంగా గద్ర అవార్డ్స్ ఏర్పాటు చేసిందో, ఉగాది పురస్కారాల సందర్భంగా అంటే ఉగాది పండుగ రోజు సందర్భంగా అందరినీ ప్రోత్సహించే విధంగా, కళాకారులు అందరినీ ప్రోత్సహించే విధంగా ఎంత గొప్పగా కార్యక్రమం ఏర్పాటు చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అవార్డు గ్రహీత అయిన చిరంజీవి గారు మనం ఇక్కడ ఎంతో స్ఫూర్తిగా చేశారు, ఎంతో గొప్పగా చేశారు ఇక్కడ అవార్డుల్ని. అటువంటిది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా ఈ అవార్డులు కొనసాగిస్తే మంచిదనేది నా ఉద్దేశం. దీన్ని తప్పుగా అనుకోకుండానే ఆయన ముందే ఒక డిస్క్లైమర్గా చెప్పారు. అది ఎఫెక్ట్ పడటం అనేది అది వేరండి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు. అది డిప్యూటీ తమ్ముడు ఇక్కడ వరుసలు ఏంటంటే అది ఆయన ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు 10 మందిలోనూ 10 మంది కళాకారుల మధ్య చెప్తే దాని విధానం వేరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా గుర్తిస్తారు, వాళ్ళు కూడా కరెక్టే కదా, మనకు అక్కడ కూడా మనల్ని గౌరవిస్తే. ఇప్పుడు యాక్చువల్గా మొన్న గద్ర అవార్డ్స్ ఇచ్చారండి, అందులో దండోరా, రాజువేట్స్ రాంబాయ్ అనేది పూర్తిగా తెలంగాణ నేటివ్ ఫిలిమ్స్. కానీ అదే సమయంలో అంత గొప్పగా ఆడిన సినిమాలు ఉన్నాయి అక్కడ. కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ ఎంత గొప్పగా ఆడినా మనం చూడగల, వాటిని కన్సిడర్ చేయలే. వాటిని కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన అవార్డులు ఇస్తే కనుక అక్కడ వాళ్ళని ప్రోత్సహించే విధంగా అవార్డులు ఇచ్చారనుకోండి, కళాకారులకి అవార్డులే ముఖ్యం. మనం రెవెన్యూ వస్తుంది, ప్రజలు గుర్తిస్తారు, ఎంతో గొప్పగా బయట గౌరవిస్తారు, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఒక ప్రభుత్వం కూడా గుర్తించినప్పుడు వచ్చే విలువ వేరు. ఓకే, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు వచ్చింది, లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్ర అవార్డు వచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళు ఎన్ని కోట్లు ఎన్ని బిల్డింగ్లు కట్టేవన్నది కాదు. నీకు అవార్డు వచ్చిందంటే ఓకే, నాకు వచ్చిందంటే అదో దాని కన్సిడరేషనే వేరండి. జగన్ గారు హయాంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చేశారు, మీరు ఇచ్చిన రేట్లకి మేము టికెట్ పెట్టాలా, మిమ్మల్ని మేము కలవాలా, మీరు అంటే ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకోవాలా, అదే మా ప్రభుత్వం పదవిలోకి వస్తే మీరేం తీసుకోవలేదని ఇట్లాంటివి మాట్లాడారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మమ్మల్ని ఎవరు వచ్చి కలవట్లేదు అని ఛాంబర్కి పిలిపించుకున్నాడు. ప్రొడ్యూసర్స్ అనేది ఛాంబర్కి పిలిపించుకున్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీలో కూడా ప్రోత్సహించాలి, ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక తెలంగాణ కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో కళాకారులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో టాలెంట్ ఎప్పుడైతే బయటికి వెలుగు తీయగలదేమో, ఇప్పుడు ఒక కళాకారుడు ఉన్నాడంటే అతను ఒక 50 మందికి జాబులు ఇవ్వగలడు ఈజీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు తీసుకోండి, లేదంటే రామ్ చరణ్ తీసుకోండి, వాళ్ళ డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఒక 50 మందికి ఈజీగా ఇవ్వగలడు, అవునా కదా? సో ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించాలి. అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటే ఆయన తమ్ముడి గురించి మాట్లాడలేదు అక్కడ. ఎవరైతే తమ్ముడు గురించి మాట్లాడితే మటుకు అది ఫ్యామిలీకి అపోజిషన్ వెళ్ళిపోయింది. కాబట్టి కళాకారుని ఖచ్చితంగా ప్రోత్సహించండి. ఏపీలో ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ తెలంగాణలో గద్ర అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఏపీలో సేమ్ యాక్టింగే కదా, వీళ్ళు ఇచ్చేదానికి ఏం పోతుంది అంటే ఏదో అంటారు చూడు, ఖర్చు పెట్టేదానికి ఏమో అప్పులు తెస్తున్నారు, అవి ఎటు పోతున్నాయో తెలియదు. అట్లీస్ట్ ఈఎంఐ ఇస్తే కొంచెం ఇది ఉంటుంది కదా. కూటమి ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు అంటే చిరంజీవి గారు అనే ఒక నార్మల్ పర్సన్ కాదు, ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఆ వ్యాఖ్యల మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి. అంటే మేము ఇవ్వబోతున్నాం అని అట్లీస్ట్ ఒక డేట్ అన్నా మెన్షన్ చేసి ఆ రోజు పెట్టి ఏ యొక్క అవార్డ్స్ వాళ్ళు చేసిన యాక్టింగ్కి కానీ బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్ అయ్యారు సాయి, రాజువేట్స్ రాంబాయ్, అట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి స్టోరీస్తో ముందుకు వస్తారు. చాలా కిరాకార్పి ఈ మధ్య సించుకుంటున్నాడు కదా, అందుకని కిరాకార్పిని చేస్తారు. నంది అవార్డులు ఇస్తారు. ఫస్ట్ ఆడి మెంటల్కి ఇస్తారు అవార్డు. ఫస్ట్ మెంటల్ ఆడికే ఉంటుంది. ఇప్పుడు విమర్శించు, మేము కాదనట్లా, ఎట్లా విమర్శిస్తున్నాం అది చూసి విమర్శించు. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదబ్బా, విమర్శించు. ఆయన అది చేయలేదు ఇది చేయలేదు, ఏం చేశాడో విమర్శించు. ఆయన అన్న దాంట్లో ఎంత పెడార్థాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కళాకారుల్ని గౌరవించడంలో కానీ సత్కరించడంలో కానీ అవార్డులు ఇచ్చడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ముందుగానే ఉంది. మనం ఉన్నన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెద్దపీట వేస్తుంది. తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరాన్ని
ఫిలిం హబ్గా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలా, కళాకారులుగా మీకు ఏం కావాలి, ఇక్కడ నేను ఏం మీకు సహాయం చేయగలనని చెప్పేసి సాయం చేయడంలో ముందు తెలంగాణ ప్రభుత్వం. ఈ మాత్రం భరోసా అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ మరి వారు సమయం కుదరకో లేకపోతే ఏంటో కళాకారులను గౌరవించే విషయంలో కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంచెం వెనకబడే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి గద్ర అవార్డ్స్ కదా. అలాగే ఏది కావాలన్నా నా దగ్గరికి రండి, మీకు ఏం కావాలి, మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. ఆ మాత్రం ప్రోత్సాహం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అభిమానించేటటువంటి కళాకారుల కుటుంబంలో నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ కొంచెం చొరవ చూపించి గౌరవించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కొంచెం ఎందుకో వెనుకబడ్డారు. తమ్ముడు ఇక్కడ లేదండి, తమ్ముడు అన్న ఏముండదు. గౌరవించే విధానంలో ఎక్కడ తక్కువ అయినా సరే కానీ ఎవరైనా మాట్లాడతారు. ఒక రంగానికి సంబంధించిన వ్యక్తులు మరి గౌరవించే విధానంలో తక్కువగా ఉంది, నిజంగానే వాస్తవంగానే లేదు. చాలా సంవత్సరాలు బట్టి ఇవ్వట్లేదు నంది అవార్డ్స్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఈ చిరంజీవి గారు అక్కడికే అన్నారు, నేను అడగొచ్చు అడగకూడదు, ఇది సమయం కాదేమో, కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా గౌరవించి ముందుకు తీసుకెళ్తుంది, మీరు కూడా తీసుకెళ్తే బాగుంటుంది. చాలా సంవత్సరాలుగా మనకి కళాకారులను గౌరవించే విషయంలో కొన్ని వెనకబడే ఉంది ఆంధ్రప్రదేశ్ అని. చేయాలి. తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉంటే అడగకూడదని ఏమైనా ఉందా? సొంత వ్యవహారం కాదు కదా ఇది. ఒక ప్రపంచంలో ఒక పెద్ద పేరు సంపాదించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు సినిమా అంటే వేళ దశదిశలా వ్యాపించి ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయింది. చిరంజీవి గారు వ్యాఖ్యల తర్వాత మరి ప్రభుత్వంలో మార్పు జరగవచ్చండి? ఖచ్చితంగా వస్తాయి. చిరంజీవి అంటే లెజెండరీ అండి, ఆయన ఆపద్బాంధవుడు అన్ని విషయాల్లో కూడా. సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వాస్తవంగా ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి. ఎప్పుడూ ఇండస్ట్రీ బాగుండాలి, తద్వారా ఇండస్ట్రీ నుంచి కూడా పేద ప్రజలు కూడా కొంచెం సహాయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఆయన అడగడంలో తప్పు ఉంది. మరి ఇంత గొప్పగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవిస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు వెనకబడ్డారో, సొంత తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉండని బాధ ఉంటుంది కడుపులో. ఎందుకంటే కళాకారులను అభినందించాలి. ఎంత నిజాయితీగా ఇచ్చారు ఇప్పుడు హైదరాబాద్లో. ఎక్కడన్నా ఏ లోపం ఉన్నా, ఏ కాంట్రవర్సీ అయినా వచ్చిందా? ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తమ నటులు కానీ, ఉత్తమ చిత్రాలు కానీ మనం అందరం ఆదరించి అభిమానించిన చిత్రాలకి, అభిమానించిన నటులకే ఇచ్చారు తక్క ఎక్కడ కూడా వ్యత్యాసం చూపించలేదు తెలంగాణ ప్రభుత్వం. మరి అద్భుతంగా ఉంది. ఎప్పుడు నంది అవార్డులు ఇచ్చినా, అక్కడ ఎప్పుడు అవార్డ్స్ ఇచ్చినా ఏవో ఒక కాంట్రవర్సీ వచ్చేది. ఏదో రికమెండేషన్ మీద అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు అనేవారు. మరి ఇవాళ చెప్పమను. మేము ఒక సినిమా ఆర్టిస్టులను జనరల్ సెక్రటరీగా నేను అడుగుతున్నా. అంత పారదర్శకంగా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్. ఎక్కడా కూడా ఇంత లోపం కూడా లేకుండా, రికమెండేషన్ లేకుండా బ్రహ్మాండంగా గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులను గౌరవించే విషయంలో వెనకబడి ఉంది. చిరంజీవి గారి మాటని మీరు ప్రాతిపదికగా తీసుకుని మీరు అవార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎంగా. మరి ఆయనకు కూడా గౌరవం కావాలంటే వీళ్ళు అవార్డులు ఇచ్చి సినిమా ఇండస్ట్రీని గౌరవించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా చిరంజీవి గారు చెప్పిన మాట విని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులను గౌరవించండి, అభినందించండి. అవకాశం ఉంటే అవేర్నెస్ కోసం ఆర్టిస్టుల్ని మీరు కూడా సిద్ధం చేయండి.